ఈ వీడియోలో నేను రీసెంట్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రజనీకాంత్ గారి వెట్టియాన్ మూవీలో మనసులయ్య సాంగ్ లో ఉన్న హీరోయిన్ మంజు వారియర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి. సో అవన్నీ మీరు చూడాలంటే నేను ఈ వీడియోని స్టార్ట్ చేయాలి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నార్మల్ గా హాలీవుడ్ మూవీస్ అన్ని చాలా హై బడ్జెట్ లో తీస్తారని మనందరికి తెలుసు. అయితే మీ అందరితో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే హాలీవుడ్ లో గ్రావిటీ అనే మూవీని చాలా ఖర్చు పెట్టి తీశారంట. ఎంత ఖర్చు పెట్టి తీశారంటే 2013లో మాంగళ్యన్ అనే మన ఇండియన్ మార్స్ మిషన్ కంటే దీంతో కంపేర్ చేస్తే గ్రావిటీ మూవీ బడ్జెట్ అనేది చాలా ఎక్కువ. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి $100 మిలియన్ ప్లస్ ప్రొడక్షన్ వాల్యూ $80 మిలియన్ అంట. అంటే టోటల్ బడ్జెట్ వచ్చేసి $180 మిలియన్. అండ్ మన ఇండియన్ మాంగళ్యన్ మార్స్ మిషన్ బడ్జెట్ వచ్చేసి కేవలం $74 మిలియన్ అంట. అండ్ ఆ మూవీలో బాగా ఎక్స్పెన్సివ్ ఎలిమెంట్స్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కే $60 మిలియన్ అయినాయి అంట. అండ్ 3D టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సినిమాటోగ్రఫీ అండ్ ఆ మూవీ కాస్టింగ్. సో ఇలా వీళ్ళందరికీ ఇంత బడ్జెట్ అయితే పట్టిందంట. అండ్ సక్సెస్ఫుల్ గా సెప్టెంబర్ 24, 2014 మార్స్ మిషన్ అనేది కంప్లీట్ అయిందంట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే హాలీవుడ్ మూవీస్ అనేవి ఎక్కువ బడ్జెట్ పెట్టి తీస్తారని అర్థమైంది. బట్ నా ఇన్నర్ ఫీలింగ్ అండ్ ఈ వీడియో చూసే ఆడియన్స్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇంత బడ్జెట్ అవసరమా అధ్యక్ష అని ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, సో మరి మీరేమనుకుంటున్నారు? ఫ్యాక్ట్ నెంబర్ 2, మన ఇండియాలో మీరు ఎప్పటి వరకు రకరకాల లేక్స్ ని, రివర్స్ ని చూసి ఉంటారు. కానీ వాటికి కలర్ అయితే ఉండదు. వాటర్ కి జనరల్ గా కలర్ అయితే ఉండదు. అది ఎందులో ఉంటే ఆ కలర్ కి సెట్ అయిపోతుంది. ఇది అందరికి తెలుసు. అయితే ఆస్ట్రేలియాలోని హిల్లర్ లేక్ అనే ఒక లేక్ ఉంది. అండ్ ఆ లేక్ అయితే బ్రైట్ పింక్ కలర్ లో ఉంటుందంట. అయితే ఈ లేక్ ఇలా ఎందుకు పింక్ కలర్ లో ఉంది అనేది అక్కడ ఉండే సైంటిస్టులకు కూడా సరిగ్గా అర్థం కాలేదంట. సో దీని మీద వాళ్ళు 3 థియరీస్ అయితే చెప్పారు. అవేంటంటే థియరీ నెంబర్ 1, ఈ లేక్ లో ఆల్గే అనే ఒక చిన్న ప్లాంట్ అనేది పింక్ కలర్ లో ఉండే కెమికల్స్ ని రిలీజ్ చేసిందంట. సో ఆ కెమికల్ అనేది ఇలా పింక్ కలర్ గా ఈ లేక్ ని మార్చిందని ఒక థియరీలో ఉంది. అండ్ సెకండ్ థియరీ, ఆ లేక్ లో సాల్టీగా ఒక బ్యాక్టీరియా ఉండేదంట. సో ఆ సాల్టీగా ఉండే బ్యాక్టీరియా అనేది పింక్ కలర్ ని ప్రొడ్యూస్ చేసేదని సైంటిస్టులు అయితే నమ్ముతున్నారు. అండ్ థర్డ్ థియరీ, ఈ 3వ థియరీ కూడా కొంచెం సేమ్ గానే ఉంటుంది. అదేంటంటే ఈ లేక్ లో ఎక్స్ట్రీమ్లీ సాల్ట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల వాటర్ తో లైట్ ఇంటర్రియాక్ట్ అయినప్పుడు ఇలా పింక్ కలర్ వచ్చిందని ఈ థర్డ్ థియరీలో అయితే ఉంది. అండ్ స్టిల్ సైంటిస్టులు దీని మీద ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నారంట. జనరల్ గా మీరు అందరూ రోస్టర్ అంటే కోడిపుంజు అంటారు కదా, వాటిని చూసే ఉంటారు. అవి బానే ఉంటాయి. అయితే ఇప్పుడు నేను ఒక కోడిపుంజు గురించి చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ అమేజింగ్ థింగ్ ఏంటో తెలుసా? దానికి హెడ్ ఉండదు. తల లేకుండా 18 months బతికిన ఒక కోడిపుంజు. అది 1945 యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రోటా అనే ఒక సిటీలో లాయిడ్ విల్సన్ అనే ఒక ఫార్మర్ మైక్ అనే కోడిని కట్ చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ కోడి హెడ్ అనేది సగానికి సగం తెగిపోయిందంట. బట్ హెడ్ తెగిపోయినా సరే ఆ కోడి ఇంకా నడుస్తూ ఉందంట. సో ఇది చూసి అక్కడి వారందరూ సర్ప్రైజ్ అయ్యారు. అంతేకాకుండా 18 months నెక్క లేకుండా ఆ కోడి బ్రతికిందంట. సో అందుకే ఈ కోడికి హెడ్లెస్ చికెన్ అనే ఒక పేరు. అంతేకాకుండా ఈ కోడిని సైడ్ షో చూడడానికి వచ్చిన వాళ్ళు 25 cents ని పే చేసేవారంట. అండ్ సైంటిస్టులు ఈ కోడి ఇలా హెడ్ లేకుండా బ్రతకడానికి గురించి ఏం చెప్పారంటే ఈ పాయింట్స్ అన్ని మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ కోడి అనేది ఎలా సర్వైవ్ అయ్యిందని. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, రీసెంట్ గా మన వీడియోలో ఒక రెస్టారెంట్ గురించి చెప్పాను కదా, అదే జాంబీ రెస్టారెంట్ ఆర్ జాంబీ హోటల్. అండ్ ఇంకో రెస్టారెంట్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇంకో రెస్టారెంట్ గురించి. అండ్ ఈ రెస్టారెంట్ కూడా జాంబీ రెస్టారెంట్ ఉండే ప్లేస్ లోనే ఉంటుంది. అదే తేపాయి తైవాన్ అనే ప్లేస్ లో. ఆ రెస్టారెంట్ నేమే మోడర్న్ టాయిలెట్ రెస్టారెంట్. పేరు వినగానే చాలా వెరైటీగా అనిపిస్తుంది కదా. ఆ రెస్టారెంట్ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా వెరైటీగా అనిపిస్తుంది. అండ్ ఫుడ్ ని కూడా ఇలా టాయిలెట్స్ లోనే సర్వ్ చేస్తారంట. ఏం మాట్లాడుతున్నావురా? టాయిలెట్స్ లా ఉండే వీటిలో. అండ్ అంతేకాకుండా వీటిని సర్వ్ చేసే వెయిటర్స్ అందరూ ప్లంబర్స్ లాగా డ్రెస్ చేసుకుని సర్వ్ చేస్తారంట. అండ్ ఈ రెస్టారెంట్ ఫౌండర్ పేరు చాలా తికమగ్గా ఉంది. ఒకసారి మీరే చూడండి ఎలా ఉందో. అయినా సరే తినే ఫుడ్ ని టాయిలెట్ లో ఎవడైనా సర్వ్ చేస్తాడా? అయినా మన ఇండియన్స్ ఎవరైనా ఇందులో ఫుడ్ తిన్నారనుకోండి, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ బి లైక్ ఆఫ్ కోర్స్ ఈ వీడియోని మీరు ఎక్కడ వరకు చూసారంటే వీడియో మీకు కొంచెమైనా నచ్చే ఉంటుంది. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని జస్ట్ లైక్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితేనే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. కానీ లైక్ మాత్రం చేయండి గైస్. అంటే లైక్ చేస్తేనే వీడియో అనేది కొంచెం సజెస్ట్ అవుతుంది ఎవరికైనా సరే. సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 5,
ఫ్రెండ్స్ 1 వీక్ నుంచి చూస్తున్నా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఒకటే మ్యూజిక్. అదేంటంటే రజనీకాంత్ గారి కొత్త మూవీ వచ్చింది కదా, వెట్టియాన్ అనే మూవీలో మనసులాయం అనే ఒక సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అనమాట. ఇప్పుడు ఈ సాంగ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. ఐ మీన్ ఈ సాంగ్ ఒకటే కాదు, ఈ సాంగ్ లో పర్ఫామ్ చేసిన మంజు వారియర్ గారు వేసే స్టెప్స్ కూడా బాగా అందరినీ ఆకట్టుకున్నాయి. అసలు ఎవరి మంజు వారియర్ 46 ఇయర్స్ ఏజ్ లో కూడా తన క్రేజ్ ఏంటి ఇలా ఉంది అని కొంతమంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. అయితే ఈమె ఒక మలయాళీ హీరోయిన్ అంట. అని అంతేకాకుండా అప్పట్లో ఈమె ఒక టాప్ హీరోయిన్ అంట మలయాళంలో. అయితే 1998లో దిలీప్ మాధవన్ అనే ఒక వ్యక్తిని మ్యారేజ్ చేసుకొని అక్కడితో మూవీస్ కి గుడ్ బై చెప్పేసిందంట. మళ్ళీ తన జీవితంలో ఒక అనుకోని సంఘటన అయితే జరిగింది. అదేంటంటే 2015లో ఆ వ్యక్తితో డైవర్స్ అయినాయి అంట. అప్పటి నుంచి ఈమె మళ్ళీ మూవీస్ లోకి వచ్చిందంట. ఐ మీన్ రీఎంట్రీ ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్ గారితో ఒక మూవీలో నటించింది. సో ఇందులో ఒక పాట ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. అదే మనసులాయో సాంగ్. మరి మీలో ఎంతమందికి ఈ సాంగ్లో ఈమె వేసిన డ్యాన్స్ అనేది నచ్చింది? కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ కమెంట్ చేసిన వారికి హార్ట్ సింబల్ పంపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, బ్యాంబూ ట్రీస్ అంటే వెదురు చెట్టు. మీరు ఇప్పటి వరకు దీన్ని వెదురు చెట్టు అనుకున్నారు కదా, కానీ కాదు. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనేది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజానికి ఈ బ్యాంబూ ట్రీ అనేది గడ్డి జాతికి చెందిన మొక్క అంట. అండ్ ప్రపంచంలోకల్లా ఫాస్ట్గా పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి. అండ్ 24 గంటల్లో ఇది 1 మీటర్ పొడవు పెరుగుతుందంట. అంటే ఒక్క రోజులో 1 మీటర్ పొడవు అనేది పెరుగుతుందంట. అంతేకాకుండా చైనా కల్చర్లో దృఢత్వానికి గుర్తుగా ఈ వెదురుని వాడతారంట. అంతేకాకుండా మీ అందరికి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? అదేంటంటే థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బుని మొట్టమొదటిసారి కనిపెట్టే టైంలో ఈ వెదురుని ఫిలమెంట్గా యూజ్ చేశారంట. అంతేకాకుండా ఈ వెదురు ఆకులతో చేసే టీ యొక్క టేస్ట్ అనేది సేమ్ గ్రీన్ టీ లాగా అనిపిస్తుందంట. అంతేకాకుండా ఈ ప్రపంచంలో దాదాపు 1500 రకాల వెదురు చెట్లు ఉన్నాయంట. సో అది బ్యాంబూ స్టిక్స్ వెనకాల ఉన్న అసలు మ్యాటర్. అయితే మీ అందరినీ ఒకటి అడగాలనిపిస్తుంది. అదేంటంటే మీలో ఎంతమంది బొంగులో చికెన్ తిన్నారు? ఐ మీన్ వెదురులో చికెన్ వండుతారు కదా, ఆ చికెన్ని మీలో ఎంతమంది తిన్నారు? ఎందుకంటే నేను ఇప్పటి వరకు తినలేదు. ఇన్ కేస్ మీరు తింటే దాని టేస్ట్ ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంటే ఈ ట్రైబ్ పేరు కయ్యా ట్రైబ్. వీళ్ళు ఎక్కువగా మయన్మార్లో ఉంటారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు వాళ్ళ మెడకి ఒక రింగ్ని ధరిస్తారు. ఐ మీన్ వాళ్ళ మెడ చుట్టూ ఒక పొడుగైన రింగ్ని ధరిస్తారు. కానీ ఆ రింగ్ అంత పొడుగ్గా వాళ్ళ మెడ అయితే ఉండదంట. ఆ రింగ్ వల్ల వాళ్ళ మెడ అనేది అంత పొడుగ్గా ఉన్నట్టు చూసే వాళ్ళకి అనిపిస్తుందంట. అదే వాళ్ళ స్పెషాలిటీ. అందుకే వీళ్ళని లాంగ్ నెక్ ట్రైబ్స్ అని పిలుస్తారు. మరి వీళ్ళని చూసాక కొంచెం మీకు తేడాగా అనిపించింది లేదా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 8, లాస్ట్ ఫ్యాక్ట్ లో మనం కయ్యా ట్రైబ్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక ట్రైబ్ గురించి చెప్తాను. ఇది చాలా వింతగా ఉంటుంది. ద సర్మా ట్రైబ్. ఈ ట్రైబ్స్ ఎక్కువగా సౌత్ వెస్టర్న్ ఇథియోపియాలో ఉంటారంట. వీళ్ళు బాగా ఫేమస్ అవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ లిప్స్ లో ఒక రకమైన పెద్ద పెద్ద ప్లేట్స్ ని పెట్టుకుంటారంట. ఇలా ఎందుకు వాళ్ళు లిప్స్ లో పెద్ద పెద్ద ప్లేట్స్ ని పెట్టుకుంటారంటే వాళ్ళలో ఎవరికైతే లిప్ ప్లేట్స్ అనేవి పెద్దగా ఉంటాయో వాళ్ళే అక్కడ సింబల్ ఆఫ్ బ్యూటీగా అవుతారంట. సో వాళ్ళకి 15 to 16 ఇయర్స్ ఏజ్ లోనే ఈ ప్లేట్స్ ని పెడతారంట. సో ఎవరైతే పెద్ద ప్లేట్స్ పెట్టుకుంటారో వాళ్ళే అందంగా ఉన్నట్టు అక్కడ వారు భావిస్తారంట. ఫ్రెండ్స్, ఒకసారి ఫ్యాక్ట్ చూడండి. అదేంటంటే రీసెంట్ గా టాక్సిక్ లింక్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రివీల్ చేసిన ఒక స్టడీ ప్రకారం మన ఇండియన్ సాల్ట్స్ అండ్ షుగర్ ప్రొడక్ట్స్ లో మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయంట. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ లో 10 టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ని అండ్ 5 టైప్స్ ఆఫ్ షుగర్స్ ని వాళ్ళు పర్చేస్ చేసి వాటిని టెస్ట్ చేశారంట. అండ్ వాటి వల్ల మనకి హెల్త్ ఇంప్లికేషన్స్ వచ్చే అవకాశం కూడా ఉందంట. అండ్ మన ఇండియన్స్ డైలీ యావరేజ్ గా 10.98 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్స్ ని అండ్ 10 స్పూన్స్ ఆఫ్ షుగర్స్ ని కన్జ్యూమ్ చేస్తున్నారంట. సో మనం వాడే సాల్ట్స్ అండ్ షుగర్స్ లో కూడా ప్లాస్టిక్స్ అయితే ఉన్నాయి. సో జాగ్రత్తగా వాడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నా. అదేంటంటే మీరు ఎప్పుడైనా గాడిద పాలతో తయారు చేసిన జున్నుని తిన్నారా? అవును ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసా? గాడిద పాలతో తయారు చేయబడిన జున్ను అనేది ఈ ప్రపంచంలోనే కొంచెం ఖరీదైన జున్ను అంట. నేను 1 కేజీ గాడిద పాలతో తయారు చేసిన జున్ను వచ్చేసి అప్రాక్సిమేట్లీ 80,000 రూపీస్ ఉంటదంట. ఫైనల్ గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ 10 ఫ్యాక్ట్స్ లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి.
ఎందుకంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడే మీరు చూడగలుగుతారు. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.